సో కొత్త బండి ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టు అయితే ఉంది. సో పవర్ పెట్రోల్ అయితే తీసుకున్నాం. రెడ్ కలర్ ఉంది, ఇది రక్తం ఉన్నట్టుంది. ఇది ఉంది, కీ వచ్చేస్తుంది బయట, కీది కూడా పోయింది. ఎట్లుందంటే లెగ్ పీస్ మీద పీస్ తినేసినాక బొక్కు ఉంటుంది చూడండి, ఆ బొక్కు ఉన్నట్టుంది బండి. అందరు ఎలా ఉన్నారు, అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే మన బండి అయితే సర్వీసింగ్ అయితే చేపినికి అయితే వెళ్తున్నాము. సో టైం వచ్చేసి కరెక్ట్గా 10:32 అయితే అవుతుంది. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 9th April. ఇలా అయితే బండి అయితే ఫస్ట్ మొత్తం సర్వీసింగ్ అయితే చేయించేద్దాం. చాలా అంటే చాలా చిరాకు లేస్తుంది బండి నడపాలంటే. మొత్తం చైన్ సౌండ్ వస్తుంది, ఫ్రంట్ బ్రేక్ క్యాలిబరీ ఆ స్క్రూస్ పోయేసరికి బ్రేక్ చక్కగా పడట్లేదు. పికప్ కూడా అసలు అంతా లేదు, అప్పుడు ఉన్నంత పికప్ కూడా ఒకటేసారి డ్రాప్ అయిపోయింది. నేను నడుపుతుంటేనే చిరాకు వస్తుంది. సో వెళ్ళేసి ఈరోజు అయితే బండికి అయితే మొత్తం ఆపరేషన్ అయితే చేయించేద్దాం. బిల్ ఎంత అవుతుందా అన్నది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలోనే మీరు చాలామంది నన్ను అయితే అడిగినారు, అది పెట్రోల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ లీక్ అవుతుంది కదా, అది చేయించిందా అని చెప్పి. నేనైతే ఇప్పటివరకు అయితే చేపిలే. సో ఈరోజు అయితే దానికైతే ఒక జుగాడ్ అయితే చేపిస్తా, ట్యాంక్ అయితే మారవా నేను. అది ఏం చేపిస్తా అన్నది తెలుసుకోవాలంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మొత్తం కంప్లీట్ బండి సర్వీసింగ్ చేయించేద్దాం. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి లీక్ అవుతుంది, అది కూడా చేయించేద్దాం. అండ్ ఇంకా మీరు చాలామంది కామెంట్స్ కూడా అడిగినారు, అన్న మీరు ఏడిస్తారు మెకానిక్ షాప్ అడ్రస్ చెప్పండి, మెకానిక్ షాప్ చూపించండి ఎక్కడ అని. సో ఈరోజు అయితే షాప్ కూడా చూపిస్తాం మీకు ఎక్కడ అన్నది. ఫస్ట్ సర్వీస్ సెంటర్కి, అదే మనం సర్వీసింగ్ ఎప్పుడు బయటే చేపిస్తాము, ఆ సర్వీసింగ్ కంటే ముందు షోరూమ్కి అయితే వెళ్దాం మనము. షోరూమ్ ఎందుకంటే నేను నా ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటాం. సో ఈ బండి ఇప్పుడు వరకు 1,34,610 కిలోమీటర్స్ అయితే తిరిగింది. షోరూంలో ఓన్లీ 30,000 కిలోమీటర్స్ వరకు చేయించిన. సో షోరూమ్కి ఎందుకు వెళ్తున్నాం అంటే, ఇప్పుడు నేను షోరూంలో బండి సర్వీస్ చేపియా, కానీ నేను ఇంజన్ లోపల పార్ట్స్ కానీ బండి లోపల ఉంటాయి కదా, ఆ పార్ట్స్ అన్నీ షోరూమ్ నుంచే కొంటా. బయట ఉన్న పార్ట్స్ మొత్తం బయటకు వెళ్ళి అయితే కొంటా. సో ఇప్పుడు ఈ మిర్రర్స్ ఉన్నాయి అనుకోండి, మిర్రర్స్ బయటే కొంటా. అదే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ కానీ ఆయిల్ ఫిల్టర్ ఇట్లాంటివి ఏమైనా కొనాలంటే నేను షోరూమే ప్రిఫర్ చేస్తాను. హోండా ఇంజన్ ఆయిల్స్ కంటే ఇంకా చాలా మంచి ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయని. బట్ ఈ బండికి అయితే అదైతే అలవాటు అయిపోయింది. నేను బండి కొన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు ఏ ఆయిల్ మారవలే, మధ్యలో ఒక 2-3 టైమ్స్ మార్చుంటా అంతే. మిగతాదంతా ఎక్కువ హోండా ఆయిలే యూజ్ చేసిన నేను. సో ఎంత టైం అయినా సరే నేనైతే దగ్గరుండి బండి అయితే చేయించుకుంటా. సో చాలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ చేయాలి, మిర్రర్ లూజ్ అయిపోయింది టైట్ చేయాలి, చైన్ సౌండ్ వస్తుంది, చైన్ స్ప్రాకెట్ పోయిందా లేదంటే దాన్ని అడ్జస్ట్ చేస్తారా, అండ్ డిస్క్ ప్లేట్ ఆ స్క్రూస్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు, అండ్ బ్యాక్ బ్రేక్ది కూడా డ్రమ్ అయితే పోయింది, ఇంకా కీ కూడా బయటకు వచ్చేస్తుంది, కీ కూడా కొత్తది వేయాలి, అండ్ చాలానే ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే. సో బిల్ ఎంత అవుతుందా అన్నది నాకైతే భయం అయితే అవుతుంది. మెట్రో ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. మెట్రో లేకపోతే మాత్రం ఎండలో అటు నుంచి పోవాలి, మెట్రో ఉండడం వల్ల ఇట్లా కిందికి వెళ్ళి ఎంత దూరం అని వెళ్ళిపోవచ్చు మనము. సో మనమైతే తీసేసుకున్నాం ఇంజన్ ఆయిల్ ఒకటి, ఆయిల్ ఫిల్టర్, డ్రమ్ రబ్బర్. సో వీటికి వచ్చేసి కాస్ట్ అయితే 594 రూపీస్ అయితే అయింది మనకి. ఇంజన్ ఆయిల్ వచ్చేసి 430 రూపీస్, అండ్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 90 రూపీస్, అండ్ బ్యాగ్ది డ్రమ్ రబ్బర్ వచ్చేసి 70 రూపీస్. సో మనకైతే 594 రూపీస్ అయితే అయింది. ఇదే ఇండికేటర్ పోయింది బ్యాగ్ది, మీకు చైన్ సౌండ్ కూడా వినిపిస్తా, ఆగండి బండి పరిస్థితి చూపిస్తా ఫస్ట్. సో చూస్తుండగా ఇండికేటర్ ఒకటి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో మ్యాజిక్ చూపిస్తా, ఆగండి మీకు. సో ఈ ట్యాంక్ కవర్ కూడా తినిగిపోయింది, బయటకు వచ్చేస్తున్నాయి ఇవన్నీ. సో బండి ఆన్లో ఉంది కదా, ఇప్పుడు బండి ఆన్లోనే ఉంది, కీ వచ్చేస్తుంది బయట, కీది కూడా పోయింది, అండ్ ఇది పోయింది. అండ్ ఇంకా వచ్చేసి ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ కూడా దీనికి కావు అసలు. అప్పుడు మనకి వచ్చేటప్పుడు ఓకే చూసిన కింద పడిపోయింది. కాశీ నుంచి వచ్చేటప్పుడు మనకి ఈ స్క్రూస్ అయితే వెళ్ళిపోయినాయి దీని. ఇది కూడా మార్చేసి డిస్క్ అనేది హీట్ అయిపోతుంది, ఇది వేపియాలి. అండ్ మొత్తం ఇంజన్ కూడా చాలా హీట్ అయిపోతుంది, మైలేజ్ కూడా తగ్గిపోయింది. సో చాలానే పనులు ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడైతాయా ఎన్ని అవుతాయా అన్నది చూద్దాం. అండ్ మెకానిక్ షాప్ దగ్గర కూడా వేరే బండ్లు ఉన్నాయా లేవో కూడా తెలీదు. ఏ బండి లేకపోతే మనది తొందర అయిపోతుంది, లేదంటే ఏదైనా బండ్లు ఉంటే ఇక మనది ఏ టైం అవుతుందో తెలీదు. ఈవినింగ్ అయినా నైట్ అయినా నేనైతే దగ్గరుండి చేయించుకుంటా. అదేందో తెలియదు, దగ్గరుండి మన బండి మన ముందే చేస్తుంటే అది ఒక లోపలికి వెళ్ళి తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది. మీరు బిల్ ఎంత అవుతుంది అనుకుంటున్నారో గెస్ చేయండి, గెస్ చేసి చెప్పండి నాకు ఎంత అవుతుంది అనుకుంటున్నారో మీరు బిల్లు. ఫ్రీజింగ్ ప్రాబ్లం ఒక ప్రాబ్లం, కానీ దానికంటే మెయిన్ ప్రాబ్లం ఏముందంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్. దానికి ఏం చేయాలి,
ఫ్యూయల్ అనేది బయటికి లీక్ అయిపోతుంది. దాన్ని ఏం జుగాడు చేద్దాం అనేది మన సబ్స్క్రైబర్లు అయితే చాలా చెప్పిండ్రు. ఒకళ్ళేమో ఎంసీలు పెట్టమన్నారు, ఇంకోళ్ళేమో పెయింట్ వేసి సంథింగ్ ఏదో చెప్పిండ్రు. సో చాలానే ఆప్షన్స్ అయితే చెప్పిండ్రు. సో మన మెకానిక్ షాప్ ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్ కూకట్పల్లి మెట్రో అక్కడ ఉందా, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందా. సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి ఆనుకునే గల్లీ అయితే ఉంటుంది లెఫ్ట్ ఇట్లా లోపలికి. సో వివేక్ నగర్ కమాన్ అని ఉంటుంది. కమాన్ లోపలికి రాగానే సో ఇట్లా వస్తారు కదా, రాగానే ఇక్కడ ఫస్ట్ రైట్, మీకు రైట్ కూడా అవసరం లేదు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మెకానిక్ వర్క్స్ అని చెప్పి. సో ఇదే మన మెకానిక్ షాప్. హాయ్, ఇది మన బండి. మన బండి అయితే ఫ్యూయల్ ట్యాంక్ పీకేసినాకైతే ఇట్లుంది. ఎట్లుందంటే లెగ్ పీస్ మీద పీస్ తినేసినాక బొక్కు ఉంటుంది చూడండి, ఆ బొక్కు ఉన్నట్టుంది బండి. సో ఇది మన పెట్రోల్ ట్యాంక్ అయితే ఇది ఉంది. దీని లోపల పెట్రోల్ అంతా తీసి వాటర్తో అయితే వాష్ చేసి అయితే పెట్టిండ్రు. సో నెక్స్ట్ అయితే వెల్డింగ్కి అయితే వెళ్ళాలి. ట్యాంక్ అయితే మనమైతే గ్యాస్ వెల్డింగ్ అయితే చేపిస్తున్నాం. సో మొత్తం అంతా అయిపోయినాకైతే డీటెయిల్గా అయితే చూపిస్తాం మీకు. మన బండి ట్యాంక్ అయితే మన చేతిలో అయితే ఉంది, చూస్తున్నా మొత్తం వెల్డింగ్ అయితే కొట్టిండ్రు. ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ తీసుకురానికి అయితే వెళ్తున్నాం. ట్యాంక్ మొత్తం ఖాళీ చేసింది కదా. సో నాకు తెలిసి మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా, NS 200ది. ఫ్యూయల్ లేనికి అయితే వెళ్తున్నాం. ఇప్పటివరకు అయితే మన బండి అయితే ఫ్యూయల్ ట్యాంక్ అయితే అయిపోయింది. సో ఎంత అయింది ఏందన్నది అయితే నేనైతే చెప్తాను మీకు. టైం అయితే కరెక్ట్గా 1 అయితే అవుతుంది. మనం మార్నింగ్ వచ్చినాము, ఇప్పటివరకు ఇంకా ఇన్నే ఉన్నాము. ఇంకా మన బండికి వచ్చేసి చాలా పనులు అయితే చేయాలి. అవన్నీ అయితే మెల్లగా ఒక్కొక్కటి అయితే అవుతున్నాయి. సో మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయలేరు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి ఈవినింగ్ అవుతుందేమో మన బండి మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి. నాకు తెలిసి ఒక 5 అట్లా అయితే అవుతుంది. నాకు ఆకలి కూడా అవుతుంది. పోయి ఫ్యూయల్ ఒక 2 లీటర్స్ తీసుకొని ఏమైనా తినేసి అయితే వద్దాము. మార్నింగ్ నుంచి చూస్తే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే నేను. ఫస్ట్ ఏమనుకున్నా అంటే పెట్రోల్ ట్యాంక్కి ఎంసీలు వేద్దామని అనుకున్నా నేను. సో నాకు మా మెకానిక్ అని ఏం చెప్పిండంటే ఎంసీలు వేస్తే బాగానే ఉంటుంది కానీ అదైతే పర్మనెంట్ సొల్యూషన్ అని అయితే చెప్పలేము. మళ్ళీ లీక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఛాన్సెస్ అయితే 50-50 ఉన్నాయి అన్నాడు. సో ముందే మనం చాలా మంచి రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఫ్యూయల్ మనకి ఊకూక 500 కొట్టేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎంసీల్ బెటర్ ఆప్షన్ కాదని అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ ఏం చెప్పిండంటే అన్న మన సబ్స్క్రైబర్స్ ఇట్లా చెప్పిండ్రు, గ్యాస్ వెల్డింగ్ చేయించి పెయింట్ వేయమని అయితే మన సబ్స్క్రైబర్సే మన వీడియోకి కింద కామెంట్ చేసిండ్రు. మెకానిక్ షాప్ కొరకు వచ్చి ఫ్యూయల్ ట్యాంక్ అయితే తిప్పుకొని పోయి వెల్డింగ్ అయితే చేయించుకొని తీసుకొని అయితే వచ్చినాము. ఇప్పుడు అది కొన్ని వాటర్ మొత్తం పోసి క్లీన్ అయితే చేసిండ్రు. ఇప్పుడు పెట్రోల్ తీసుకొని రావాలి. పెట్రోల్ తీసుకొచ్చి కొంతసేపు అందులో పోసి ఎండకైతే పెడదామని అయితే అన్నాడు. ఇక్కడైతే హెచ్పి అయితే ఉంది, చూద్దాం. ఒకవేళ బాటిల్లో ఇస్తే బాటిల్లో దే అన్నాడు, లేదంటే ఇందులో కొట్టించుకుని రా అని చెప్పిండు. ఇందులోకి వెళ్ళి తీస్తానైతే అన్నాడు. సో పవర్ పెట్రోల్ అయితే తీసుకున్నాం. రెడ్ కలర్ ఉంది, ఇది రక్తం ఉన్నట్టుంది. ఇది పెట్రోల్ బంకులో అయితే బాటిల్ అయితే కొట్టమని అయితే అన్నారు. నేను చాలా రిక్వెస్ట్ చేస్తే మనకైతే ఇచ్చిండ్రు. సో చూపించిన ఇట్లా మనం తీసుకున్న వీడియోస్ ఇట్లా బండి ఫ్యూయల్ ట్యాంక్ చేయించుండే అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిన. వాళ్ళ మేనేజర్తో కూడా మాట్లాడితే అప్పుడైతే ఇచ్చిండ్రు మనకి. కానీ ఫస్ట్ టైం నేను ఇట్లా పెట్రోల్ ట్యాంక్ ఇట్లా వెల్డింగ్ కొట్టేయడం, పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడం. నేను బండి మొత్తం ఆల్మోస్ట్ అంతా ఇప్పినప్పుడు అంతా చూసిన, ఇంజన్ లోపల చూసిన, ఫ్రంట్ చూసిన, బ్యాక్ చూసిన, కానీ ఫ్యూయల్ ట్యాంక్ తీసేసినాకైతే ఫస్ట్ టైం నేను చూడడము. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అసలు మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయినా మీతో. సో ఫస్ట్ ఆడికి వెళ్ళగానే నేను మెకానిక్ షాప్కి ఈరోజు మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ 2-3 వచ్చిందంట. జస్ట్ నేను మార్నింగ్ వెళ్ళే బండి తీసుకొని రాకముందే ఒక ½ an hour బ్యాకే సబ్స్క్రైబర్ ఒక ఆయన వచ్చి చూపించిందంట, ఇట్లా ఈయన వీడియో చూసి వచ్చామని చెప్పి. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సెల్లార్ పార్కింగ్, మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్స్ మధ్యలో మన NS 200 అయితే పార్క్ చేస్తున్నాం. మనదంటే మన ఫ్రెండ్ది అయితే ఉంది మన బండి ఫ్యూయల్ ట్యాంక్ తీసేసినాక. సో టైం అయితే 4 అయితే అవుతుంది. ఇప్పుడైతే తింటున్నాం మనం బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అయితే తీసుకున్నాం. బండి అయితే సర్వీసింగ్ మొత్తం అయితే అయిపోయింది. సో టైం చూడండి ఇప్పుడు ఎంత అవుతుంది, కరెక్ట్ 5 అయితే అవుతుంది. సో చూస్తుంటే టైం అయితే కరెక్ట్ 5 అయితే అవుతుంది. మార్నింగ్ మనం 11కి ఆ టైంకి వచ్చినాం. సో ఇప్పుడు వరకు అయితే ఇన్నే బండి దగ్గరనే కూర్చొని దగ్గరుండి బండి అయితే చేయించుకున్నా. మొత్తం అయితే అయిపోయింది. ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే లేవు బండిలో. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అయితే అయిపోయినాయి.
సో బిల్ ఎంత అయిందన్నది మీరు గెస్ చేయండి. సో నేనైతే మీకు ఒక్కసారి ఐడియల్ ఎక్కడికైతే వెళ్ళి బండి మొత్తం చూపించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెప్తా ఎంత అయిందని. కొత్త బండి లాగానే అయింది ఇప్పుడైతే. ఇది ఇంకో 1 వీక్లో మళ్ళీ ఒక రైడ్కి అయితే వెళ్తుంది బండి. సో ఆ రైడ్ ఏందన్నది అయితే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. ఈ వీడియోలో అయితే ఓన్లీ సర్వీసింగ్ గురించే మాట్లాడదాం. పుట్టి కీ సెట్ ఒక్కటి మారవలేదు, ఎందుకంటే ఇది కీ అనేది అరిగిపోయింది. సో ఓన్లీ కీ అరిగిపోయింది, అందుకే అట్లా బయటకు అయితే వచ్చేస్తుంది. సెట్ అయితే లాక్ సెట్ అయితే బాగానే ఉందంట. సో మన దగ్గర ఇంకో సేఫ్టీ కీ అవుతుంది, ఆ కీ అయితే యూజ్ చేద్దాం. A to Z బండి మొత్తం అయితే మార్పిచ్చేసినాం. అండ్ మనం ఇంజన్ కూడా క్లీన్ అయితే చేసినాం. సో ఇంజన్ లోపల అయితే కొంచెం పెట్రోల్ పోసి మొత్తం నీట్గా అయితే క్లీన్ అయితే చేసినాం. ఇంజన్ లోపల క్లీన్ అయిపోయింది, మన ఫ్యూయల్ ట్యాంక్ కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడుకి వెళ్ళక ముందు ఆ వీడియో కింద అయితే చాలా కామెంట్ చేసినారు SP125కి మైలేజ్ ఎంత వస్తుంది అని. ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూయల్ లీక్ అయ్యేటప్పుడు నేను మైలేజ్ టెస్ట్ ఎట్లా చేస్తాను చెప్పండి. సో ఇప్పుడైతే మనకైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మైలేజ్ టెస్ట్ కూడా చేయవచ్చు మనం కావాలనుకుంటే. సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉందా దీని మైలేజ్ ఎంత వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది ఉట్టి నార్మల్ బండి కాదు. సో ఈ బండికి ఒక స్పెషల్ థింగ్ ఉంది, అదేంటంటే 1,34,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇప్పటికి కూడా 1,34,616 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో వితౌట్ బోర్ అది కూడా. సో మీకు మైలేజ్ ఎంత వస్తుందో తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, చేద్దాం. సో చూస్తుండగా ఇక్కడైతే పోలీసులు అయితే ఆపుతుండ్రు. హెల్మెట్ అయితే పెట్టుకుని రండి, పోలీసులు అయితే ఆపుతుండ్రు. సో సర్వీసింగ్ అయిపోయింది కదా. ట్రిప్ 1 కూడా 0 అయితే, ట్రిప్ బీన్ కూడా 0 అయితే వేసేద్దాం. ఇప్పుడైతే 2,500 కిలోమీటర్స్ వస్తుందో నేనైతే అప్పుడైతే సర్వీసింగ్ ఇచ్చేస్తాను. అసలు BS6 బండ్లు 6,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసింగ్ అని షోరూమ్ వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారు. కానీ నేనైతే దానిలో సగంకే బండి అనేది సర్వీసింగ్ చేయించేస్తా. అందుకే మన బండి ఇంతగానం తిరిగింది. ఇది ఒక చిన్న టిప్ మీకు ఎవరికన్నా. సో మీరు కనుక బండిని టైం టు టైం సర్వీసింగ్ కనుక ఇచ్చింది అనుకోండి, సర్వీసింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఈ 3 చెక్ చేసుకుని అనుకోండి, మీకు బండికి బోర్తో పని అయితే ఉండదు. ఇప్పటివరకు ఎప్పుడు ఈ బండి కొన్నప్పటి నుంచి ఎప్పుడు 5,000 కిలోమీటర్స్ అయితే దాటి సర్వీసింగ్ అయితే ఏపీలేదు. మ్యాక్స్ 2,500, 3, ఇక అంతకు మించి ఎక్కువ అంటే ఇక 3,500 అంతే. ఇక అదే లాస్ట్ మంది. సరే ఈ ఆగి బండి అయితే చూపిస్తాగండి మీకు ఎట్లుందన్నది. సర్వీసింగ్ అయిపోయినాకైతే ఇలా అయితే ఉంది. సో కొత్త బండి ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టు అయితే ఉంది. సూపర్ ఉంది కదా బండి. అండ్ మీకు ఇప్పుడు వచ్చేసి బడ్జెట్ కూడా చెప్తే ఎంత అయింది ఏమన్నది. వెల్డింగ్ ట్యాంక్ గురించి కూడా అడిగింది కదా, సో అది కూడా చూపిస్తాగండి. సో ఇక్కడ కనబడుతుంది, ఇదంతా అయితే వెల్డింగ్ అయితే వేయించేసినాం మనం. సో ఇంత పెద్ద షీట్ అయితే తీసుకొని ఇక్కడ పెట్టి వెల్డింగ్ అయితే వేసేసినారు. అండ్ ఇంకా మనకి ఇంకోటి పెండింగ్ ఏముందంటే ఇక్కడ పెయింట్ వేయించాలి నేను. సో ఇక్కడ పెయింట్ ఒక్కటి పెండింగ్ ఉంది. పెయింట్ ఇప్పుడైతే అంత బడ్జెట్ లేదు, నెక్స్ట్ టైం అయితే వేయించేద్దాం. వెల్డింగ్ అయితే వేయించేసినాం. ఇప్పుడైతే ఒక్కొక్క దాని గురించి అయితే డీటెయిల్గా అయితే చెప్తాం మీకు. మనం అయితే మార్నింగ్ షోరూంలో తీసుకున్నాం కదా ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్. సో దానికైతే మనకైతే 600 రూపీస్ కాస్ట్ అయింది. అండ్ మనం మధ్యలో ఫ్యూయల్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు పెట్రోల్ తీసుకొని వచ్చినాం, దానికైతే ఒక 200 రూపీస్ అయితే కాస్ట్ అయింది. అండ్ ఈ ట్యాంక్ కవర్కి వచ్చేసి 150 రూపీస్ పడ్డది. అండ్ బ్యాక్ సైడ్ ఒక ఇండికేటర్ వచ్చేసి 150 పడ్డది. సో డిస్క్కి స్క్రూస్ ఉన్నాయి కదా, ఆ స్క్రూస్ ఒక 20 రూపీస్ అయితే పడ్డది. జస్ట్ 20 రూపీస్లో అయిపోయింది మనకి ఇక్కడ. సో నేను ఆ స్క్రూస్ కోసం అయితే ఆల్మోస్ట్ కాశీ ట్రిప్లో ఉన్నప్పుడు ఒక 60 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినా కూడా నాకు దొరకలేవు. ఇలాంటి ఏదో వేరే నార్మల్ అడ్జస్ట్ అయితే చేసిండు. సో మనకైతే ఇక్కడ 20 రూపీస్లో స్క్రూస్ అయితే దొరికేసినాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ది బ్రేక్ షూ ఒకటి ఎంసిల్ కొన్నా కానీ అది యూజ్ అయితే చేయలేదు. సో బ్రేక్ షూ, ఎంసిల్ 2 కలిపి నాకైతే 170 రూపీస్ అయితే పడ్డది. దీనిలో నాకు ఎక్కువ దేనికి కాస్ట్ అయిందంటే సో వెల్డింగ్కి అయింది. వెల్డింగ్కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకైతే 700 రూపీస్ అయితే పడ్డది. సో ఇక జనరల్ సర్వీసింగ్కి వచ్చి 900 రూపీస్ అయితే కాస్ట్ అయింది. అండ్ వాటర్ వాష్కి 150. సో టోటల్ వచ్చేసి మనకైతే 3,050 రూపీస్ అయితే కాస్ట్ అయింది. అన్నిటి గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా అని అయితే అనుకుంటున్నా. నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి బండి సర్వీసింగ్ చేయించి నాకు ఎన్ని రోజుల నుంచి బండి నడుపుతుంటే అసలు లోపలంతా ఎట్లెట్లనో ఉంది నాకు. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ ఇంకొక వీడియో వస్తుందేమో, దాని తర్వాత మళ్ళీ మనమైతే రైడ్కి వెళ్ళిపోతాం. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏందన్నది మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే, ఇక బాయ్.